బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భాగవత కథల్లో మనం ఈరోజు 7వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు మనం విదురుడు గురించి తెలుసుకుందాం. విదురుడు గొప్ప జ్ఞాని. ఆయన దాసీ పుత్రుడిగా జన్మించడమే ఆయనకి కొంచెం అంటే అదొక శాపం. యమధర్మరాజు పూర్వజన్మలో మరుజన్మలో విదురుడిగా దాసీపుత్రుడిగా జన్మించడం. వేదవ్యాసుడి యొక్క పుత్రుడు, అందుకే మహాజ్ఞాని అన్నమాట. ఆయన మహాజ్ఞాని కాబట్టే ఆయన ధృతరాష్ట్రుడికి ప్రతి క్షణము కూడా జ్ఞానాన్ని బోధిస్తూనే వచ్చాడు. ఇది అధర్మము, పాండురాజు మరణించాడు, కాకపోతే రాజ్యం అనేది వాళ్ళ పుత్రులకు కూడా చెందడం ధర్మం, మొత్తము నీ పుత్రులే రాజ్యాన్ని పరిపాలించాలి అనేది అధర్మం అని చెప్పి చెవులో గూడు కట్టుకొని చెప్పాడు విదురుడు. వినలేదు ఆ ధృతరాష్ట్రుడు. అది కూడా ఏదైనా కానీ మనకి వచ్చే బుద్ధి అనేది మన నాశనానికి దారి తీస్తుంది. మంచి బుద్ధి అయితే మంచిగా జరుగుతుంది. వినలేదు, తన పుత్రులకే పట్టం కట్టాలి అనుకున్నాడు. ఏమైపోయింది? ధర్మాన్ని ఉద్ధరింప చేయటానికి భగవానుడే స్వయంగా వచ్చి పాండవుల పక్షాన ఉండి అధర్మాన్ని నాశనం చేశాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 కొడుకుల్ని కళ్ళ ముందు అలా పోగొట్టుకున్నాడు. గాంధారి చాలా రోధించింది. ఏంటిది ఈ యొక్క శోకానికి ఇంత బాధ అంటే 100 మందికి ఒక్కరినైనా ఒక్కరు బతికి ఉన్నా కూడా నాకు ఈ గర్భశోకం ఉండదు కదా అని చెప్పాను. కానీ విదురుడు మంచి చెప్పినప్పుడు వినలేదు కదా. విదురుడు యమధర్మరాజు ముందు జన్మలో అన్నమాట. అంటే యమధర్మరాజు శాపవశాత్తు భూమి మీద ఒక దాసి కడుపున జన్మించటం. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ భగవానుడు రాజ్యానికి వేంచేస్తే దుర్యోధనుడు ఆహ్వానించాడు. కానీ దుర్యోధనుడి ఇంటికి వెళ్ళలేదు. దాసీపుత్రుడైన అంటే పేదవాడే కదా, దాసి అంటే పేదవాళ్లే, దాసీగా పనిచేస్తోంది తల్లి అంటే వాళ్ళు పేదవాళ్ళు అయితేనే వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం పనిచేస్తారు. వారి కుమారుడు చిన్న కుటీరం విదురుడు ఆహ్వానించాడని అక్కడికి వెళ్ళిపోయాడు భగవానుడు. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? భక్తిని చూస్తాడు, మన చిత్తశుద్ధిని గమనిస్తూ ఉంటాడు భగవానుడు. రాచమర్యాదలు, పట్టుపాన్పులు, చెలికత్తల యొక్క పరిచారికల యొక్క సేవలు, భోజనం, పంచభక్షాలు భోజనంగా వడ్డిస్తారు. ఇవన్నీ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చాడు అని అంటే అక్కడ అసుర లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కౌరవులకి రజోగుణం బాగా ప్రబలుతోంది, దానికి తోడు తమోగుణం కూడా అక్కడ ఉంది అన్నమాట. కాబట్టి ఇక్కడ విదురుడి ఇంటికి వెళ్ళాడు. భగవానుడు ఎక్కడికి వస్తాడు? ఎవరు ఎందు నిలుస్తాడు భగవంతుడు అంటే ఎక్కడ సత్వగుణం అనేది ఉంటుందో అక్కడ భగవానుడు ఉంటాడు. ఎక్కడ సత్వగుణం ఉంది? పేదవాడైన విదురుడు జ్ఞానంతో ఉన్నాడు, ధర్మంగా నడుస్తూ ఉన్నాడు విదురుడు, కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు మనమందరము కూడా మన ఇంట్లోకి మరి భగవానుని ఆహ్వానిస్తున్నామా? మనకు తోచింది మన ధర్మం అని చెప్పి మనం అనుకుంటూ నాకు నచ్చింది ఇదే ధర్మము అని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పక్కన వాళ్ళది దోచుకోవటం, పక్క వాళ్ళకి కష్టం కలిగించటం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము. కానీ మనం పూజలు, హోమాలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాం. కానీ వాటి వల్ల ఫలితం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది ఫలితం అంటే భగవానుని చిత్తశుద్ధితో పాదాలు పట్టుకున్నప్పుడు. ఆ భగవానుడిని మన హృదయమందు ప్రతీక్షణము నిలిపినందుకు ఆ భగవానుడు మన దగ్గరికి వస్తాడు. అలానే విదురుడి దగ్గరికి వెళ్ళాడు భగవానుడు అన్నమాట. అంటే అంత గొప్పవాడు విదురుడు. అలా విదురుడు ఈ ధృతరాష్ట్రుడు వినలేదు, అలా వెళుతూ ఉన్నాడు. శ్రీకృష్ణ యొక్క క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. అక్కడ ఆయనకి మధ్యలో ఉద్ధవుడు కనిపించాడు. అంటే ఎలాగూ వినలేదు, యుద్ధం జరుగుతోంది, ఈయన వెళ్ళిపోయాడనమాట. అంటే
ఆయన కోపంగానో ఇంకేదో వెళ్ళలేదు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఉద్ధవుడు కనిపించాడు. ఉద్ధవుడు కనిపించగానే ఆయనకి మనసులో భావోద్వేగం అనేది ఒకటి వచ్చింది. ఆయన పాదాలు పట్టుకొని నమస్కారం చేశాడు. ఉద్ధవుడి ముఖంలో కళ లేదు అసలు. కళ లేకుండా ఉంటే ఉద్ధవుడిని అడిగాడు, ఏం జరిగింది ఉద్ధవ, అసలు మనకి ఆ హస్తినాపురం నందు ఏం జరుగుతోంది, అక్కడ అందరూ బాగున్నారు కదా, ధృతరాష్ట్రుడు, కౌరవులు, పాండవులు, శ్రీకృష్ణ భగవానుడు అందరూ బాగున్నారు కదా అని అంటే, అప్పుడు ఆయన బోరున ఏడ్చేసి కురుక్షేత్ర యుద్ధం జరిగింది, 9 కౌరవులు చనిపోయారు, అలాగే గాంధారి, ధృతరాష్ట్రుడు వీరు కూడా హిమాలయాలకి, కుంతీదేవితో సహా హిమాలయాలకి వెళ్ళిపోయారు సాధన చేయటానికి. తర్వాత పాండవులు కూడా, అంటే శ్రీకృష్ణుడు శరీరం వదిలేశాడు, భగవానుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అలా పాండవులు కూడా ఈ విషయం తెలుసుకొని వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించలేక, అంటే దుఃఖభరితమైపోయాడు. అసలు అర్జునుడు ఎలా అయిపోయాడు అంటే ఆయనని వర్ణనాతీతం అన్నమాట, అంటే వర్ణించలేము ఆయన బాధనమాట. వచ్చి యాదవ వంశము కూడా ఇలా నాశనం అయిపోయింది అని చెప్పి ధర్మరాజుకు చెప్పటం, వాళ్ళందరూ కూడా పరీక్షిత్తుకి రాజ్యభారాన్ని అప్పచెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయారని చెబితే బోరున విలిపించాడు విదురుడు అన్నమాట. అటువంటి గొప్ప అవతారమే ఈయన కూడా భగవద్ అవతారమనే చెప్పుకోవాలి. భగవంతుడే కదా, యమధర్మరాజే కదా, ముందు జన్మలో యమధర్మరాజే విదురుడు. ఆయన కూడా అలా సంచారము చేస్తూ చేస్తూ పాండవులు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ఉన్న ప్రదేశానికి కొంత దూరంలో ఒక కుటీరం నిర్మించుకొని అక్కడ ఆయన తపస్సు చేస్తూ చేస్తూ అలానే ఉన్నవాడు ఉన్నట్టుగానే ఆ యమధర్మరాజు యొక్క ఆత్మ ఈ శరీరాన్ని వదిలి యమలోకానికి వెళ్ళిపోయింది. ఆయన అలాగే ఉండిపోయాడు. ఆయన అంత్యక్రియలు ధృతరాష్ట్రుడు, గాంధారి వీళ్ళే కావించారు. పాండవులు అక్కడికి చేరుకొని ధృతరాష్ట్రుని వాళ్ళని అడిగితే విదురుడు కూడా శరీరం వదిలేశారని చెప్పాడు. అంత గొప్ప విదుర గాథ అన్నమాట. విదుర నీతి అనేది మనకి ఒకటి ఉంది. ఆ విదుర నీతి కూడా అనేక భాగాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని రకాలుగా ఉందా అని మనకి తెలియదు అది చదివే వరకు కూడా అన్నమాట. మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి, భగవద్భక్తి అంటే ఏంటిది, చిత్తశుద్ధి అంటే ఏంటిది, సచ్చిత్ ఆనందం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పినవాడు విదురుడు అన్నమాట. ఆ విదుర నీతి చదివినా కూడా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. సత్ చిత్ ఆనందం. సత్ అంటే మంచి, చిత్ అంటే మన చిత్తం నందు ఎప్పుడూ ఆనందాన్ని ఉంచేవాడు భగవానుడు అనే అర్థం. దాన్ని ఎంత వివరంగా చెప్పాడు విదురుడు అంటే అంత వివరంగా మనకు అందించాడు. అటువంటి ఈ విదుర నీతిని కూడా చాలా వరకు భాగవతం ఏ విధంగా చదివితే కోటాను కోట్ల పాపం పోతుందో, జన్మల పాపం పోతుందో, అలాగే విదుర నీతిని మనం చదివితే జీవించి ఉన్నన్ని రోజులు ఎలా జీవించాలో నేర్పుతుంది విదుర నీతి అన్నమాట. అలాంటి విదురుడు గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఆయన యొక్క ధర్మ పరిపాలన, అంటే ఆయన ఏమీ పరిపాలించలేదు, ఆయన జీవితాన్ని ఏ విధంగా పాలించుకున్నాడు అనేది మనకి ఈ భాగవత కథలలో ఈ 7వ ఎపిసోడ్లో మీరు తెలుసుకున్నారు కదా. విదురుడు కూడా పాండవులకి, కౌరవులకి సోదరుడే, కానీ ఆయనకి రాజ్యం అనేది ఇవ్వలేదు, ఆయన ఆకాంక్షించలేదు, వీళ్ళు ఇవ్వనూ లేదు. ఆయన ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ధ్యాస, ధ్యానం, నీతి, న్యాయం, ధర్మం, సత్యం వీటినే పట్టుకొని ఉన్నాడు విదురుడు అన్నమాట. అంటే ఎక్కడ జన్మించాము, ఏ వర్ణంలో జన్మించామనేది కాదు, ఇక్కడ ధర్మ నిరతి అనేది ఉందా లేదా, మనం ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నామనేది ఇక్కడ తెలపడం అన్నమాట. మనము క్షత్రియుల్లో పుడితేనే మంచి లక్షణాలు ఉంటాయనేది లేదు. ఎక్కడ పుట్టాడు భగవంతుడు, అన్ని వర్ణాల్లోనూ జన్మించాడు కదా, అన్ని వర్ణాల్లోనూ ధర్మాన్ని నిలబెట్టాడు కదా, పశుపక్షాదులలో కూడా భగవానుడు ఉండి ఆయన మనకి ధర్మాన్ని అందించాడు కదా. అలానే ఈ విదురుడు కూడా ఆయన దాసీపుత్రుడైనా కూడా, అంటే ఆయన వ్యాసభగవానుడు కుమారుడు, ధర్మంగా ఉన్నాడు, ఆయన రాజ్యకాంక్ష లేదు, అసలు ఆయనకి స్థానా తీసుకోలేదు, అంటే అటువంటి వ్యామోహం ఆయనకి లేదనమాట. ఎందుకు, యమధర్మరాజు యొక్క మరుజన్మనే కాబట్టి, ఇది శాపవశాత్తు తీసుకున్న జన్మ కాబట్టి ఆయనకు అటువంటివి ఏమీ లేవు. తిరిగి ఈ జన్మని, ఈ శరీరాన్ని వదిలేసి
తిరిగి యమలోకంలోకి వెళ్ళిపోయిన యమధర్మరాజే ఈ విదురుడు అన్నమాట. ఎవరైతే ఈ కథని వింటారో వాళ్ళందరికీ యమబాధలు అనేవి తప్పుతాయని చెప్పి తప్పకుండా మనకి చెప్పబడిందనమాట. కాబట్టి ఇంకొక ఎపిసోడ్లో నేను మిమ్మల్ని కలుస్తాను. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.